హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిషా వ్లాగ్స్. మేమైతే ఈరోజు రిలయన్స్ మార్ట్కి షాపింగ్ కోసం వచ్చాము. మాతో పాటు మీరు కూడా షాపింగ్ టూర్ ఎంజాయ్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరి వ్లాగ్ని స్టార్ట్ చేద్దాం. రిలయన్స్ మార్ట్లో కిడ్స్ సెక్షన్లో మా పాప ఈ ఫ్రాక్ చూసింది. తీసిమంటే తన కోసం తీసిచ్చాను. తను ఇలా మిర్రర్లో పెట్టుకొని చూసుకుంటుంది. ఇది గ్రీన్ కలర్, చాలా బాగుంది. అండ్ వేస్తా అంటే వద్దంది, అందుకోసం పైనుంచే వేశాను. ఇంకా మాల్లో అక్కడ ఇక్కడ మొత్తం నడుస్తుంది అనమాట, మిర్రర్ చూసుకుంటే బాగుంటుందని. అండ్ తనకి మంచిగా ఉంది. అండ్ ట్రాలీని తీసుకొని ఇంకా ముందుకు వెళ్దామని తనే నేను లాక్ వెళ్తుంటే అక్కడ నుంచి పుష్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఆఫర్స్ కూడా ఉన్నాయి మనకి, జెంట్స్ సెక్షన్, లేడీస్ సెక్షన్. అండ్ మేము ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటాము. 499, 599 షర్ట్స్ చాలా ఉన్నాయి. మా పాప నేను ఇద్దరమే మంచిగా షాపింగ్ చేస్తున్నాం. మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు, బయట తినేసి వస్తాం, అంతలోపు మీరు షాపింగ్ చేయండి, నేను జాయిన్ అవుతాను చెప్పారు. సో ఇక్కడ మా పాప బొమ్మలు చూస్తుంది. ఎక్కడ చూసినా అని ఈ బార్బీ బొమ్మలు కనబడితే ఇంకా తీసేసుకోవడమే, ఒకటి సరిపోవన్నట్టు ఇంకా 2-3 తీసుకుంది. ఇంకా చాలని చెప్పేసి మా హస్బెండ్ వచ్చిండ్రు అండ్ జాయిన్ అయ్యిండ్రు. ఇక్కడ చూడండి ఎంత మంచి కలెక్షన్ ఉందో, చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి రిలయన్స్ మార్ట్లో. స్టీల్, ఇక్కడంతా వెజిటేబుల్, ఫ్రూట్స్, స్టీల్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కుక్కర్స్ మీద 20% ఆఫ్ అని ఉంది మనకి. ఇక్కడ నేను ఒకసారి ప్రెస్టేజ్ కుక్కర్ కూడా తీసుకున్నా, 2000 రూపీస్. చాలా బాగుంది. ఇప్పటికీ 3 ఇయర్స్ అయింది, నాకు చాలా మంచిగా యూజ్ అవుతుంది అది. అండ్ ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకున్నా నేను, ఇంట్లో కొబ్బరి పచ్చడి చేయొచ్చు అని చెప్పేసి. రిలయన్స్ మార్ట్లో మ్యాంగోస్ అయితే ఎంత స్వీట్ ఉన్నాయో, స్మెల్ అయితే అక్కడ నిల్చుంటే ఇట్లా ఎంత వస్తుందో. మా హస్బెండ్ని తీసుకో అని చెప్తున్నా. అండ్ టమాటోలు తీసుకుంటున్నారు. నేను మ్యాంగోస్ తీసుకో అని అడిగితే ఫస్ట్ వద్దన్నారు, తర్వాత మళ్ళీ తీసుకో ఒకసారి ఇంట్లో టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకుందామని చెప్పేసి తీసుకున్నారు. 1 kg అనుకుంటా. అండ్ ఇక్కడ నేను పన్నీర్ చూడ్డానికి వచ్చిన, ఇది ప్యాకెట్ మాకు పెద్దగా అవుతుంది అండ్ ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఎగ్జాక్ట్గా పన్నీర్ ప్యాకెట్ తీసేసుకున్నాం. అండ్ రిలయన్స్లో చాలా ఫ్రెష్గా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఉంటాయి కాబట్టి, మా ఇంటి దగ్గరలో ఉంటాయి కాబట్టి మేము రెగ్యులర్గా విజిట్ చేస్తాం. ఇక్కడ మా ఆయన మ్యాంగోస్ తీసుకుంటున్నారని చెప్పిన 59కి కేజీ అని ఆడ పెట్టింది కదా బోర్డు. అండ్ తీసుకున్నాము మ్యాంగోస్. ఇంటికి వచ్చిన తర్వాత టేస్ట్ చేసినాము, అద్దిరిపోయినాయి. మా హస్బెండ్కి చాలా నచ్చింది, ఎంత స్వీట్ ఉన్నాయో. చేసిన తర్వాత మ్యాంగోస్ మళ్ళీ తీసుకొస్తా అని రిలయన్స్ మార్ట్కి వెళ్ళిండు అనమాట నెక్స్ట్ డే. అండ్ ఇక్కడ బనానాస్ వేరే కలర్లో నేను ఫస్ట్ టైం చూస్తున్నా, మీరు ఎవరైనా ఇంతకుముందు చూస్తుంటే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ అన్ని గ్రాసరీ సెక్షన్, బియ్యం, పప్పు, ఉప్పులు అన్ని. ఇంకా మా పాప బియ్యం ఎక్కడ దొరికితే అక్కడ దాంతో ఆట పెడుతుంది అండ్ ఇట్లా ఆడుతుంది అనమాట అక్కడ. ఇంకా మాకు కావాల్సినవి అన్నీ తీసుకున్నాము. ఇక్కడ అన్ని సీడ్స్ అనమాట, నట్స్, మనకు కావాల్సిన సీడ్స్ అన్నీ ఉన్నాయి. వీటికి లాక్ వేసి ఉంది, ఒకసారి చూద్దాం అనుకుంటే ఎందుకు లాక్ ఉందంటే అందరు తింటారు కదా, అందుకోసమే లాక్ పెట్టేసినాము అని చెప్పిండు. ఇక్కడ స్టీల్ సామాన్ చూడండి ఎంతగానో ఉందో. అండ్ చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. కొంచెం ప్రైజెస్ అటు ఇటుగా మనం చూసుకొని తీసుకోవచ్చు. ఇది 299 అంట ప్లేట్, చాలా బాగుంది మీల్ ప్లేట్. ఇక్కడ చూడండి గ్లాస్ ఐటమ్స్, బాటిల్స్, ఇది కంటైనర్స్ చాలా బాగున్నాయి. ఇది 218 రూపీస్ అంట. ఇది ఒక్కటి వచ్చేసి 99 అంట. నాకు 2 నచ్చినాయి. ఇక్కడ చూడండి కప్ సెక్షన్ ఉంది, గ్లాస్ సెక్షన్ ఉంది, అన్ని ఎంత బాగున్నాయి. ఇది దూరం నుంచి చూసి నేను ప్లాస్టిక్ బాటిల్ అనుకున్నా, దగ్గరికి వెళ్ళేసరికి పట్టుకునేసరికి అది గ్లాస్ బాటిల్. చాలా బాగుంది. అండ్ కింద పడితే బ్రేక్ అవుతుందని నేను తీసుకోలేదు. కప్స్ సెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక కప్పు నేను పట్టుకున్నా అనమాట, చూద్దామని. అది రివర్స్లో పట్టుకున్నా తెలియకుండా, అండ్ మళ్ళీ ఇట్లా తిప్పేసి చూసిన అనమాట, బాగుంది. అండ్ 199 కప్పు ప్రైస్ వచ్చేసి
లేడీస్కి ఇంట్లో ఎన్ని ఉన్నా తక్కువనే అనిపిస్తుంది. ఇట్లా వెళ్తే అన్ని చూసినా కొద్దీ ఏది చూసినా కొనుక్కోవాలనిపిస్తుంది. నాకేనా మీకు కూడా అలానే అనిపిస్తుందా? కామెంట్లో చెప్పండి. ఇక్కడ చూడండి డబల్ బెడ్షీట్స్, టవల్స్, కంఫర్టర్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. బేబీకి, కిడ్స్కి టాయ్స్, ఇక్కడ బాటిల్ సెక్షన్, ఇంకా చాలా కిచెన్కి సంబంధించినవి, ఇంకా పిల్లలకి బాక్సులు, చాలా ఐటమ్స్ ఉన్నాయి. చాలా మంచి కలెక్షన్. దీప్ అగర్బత్తి అంట 3 in 1. ఇది కూడా చూసినా చాలా బాగుంది. ఇంట్లో మనం మంచిగా పెట్టుకోవచ్చు. ఇక్కడ డ్రెస్సెస్ కలెక్షన్ లేడీస్కి అండ్ జెంట్స్కి అన్ని రకాలు 499 కంట. ఇక్కడ నేను చూస్తున్నా 3 piece కుర్తీ సెట్ ఇది చూసేది 599 అంట. బాగుంది. పాప చూడండి అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ వస్తుంది ఇంకా టాయ్స్ అన్ని పట్టుకొని. నన్ను చూసేసి అయిపోయింది ఇంకా షాపింగ్ అనేసి మళ్ళీ ఇటు సైడ్ వచ్చినాం. ఇక్కడైతే మంచిగా యోగా మ్యాట్స్, పిల్లలకి బుక్స్, స్లేట్స్ అంటే రాసుకోవడానికి అవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ నేను డైరీ మిల్క్ది చాక్లెట్ కవర్ పట్టుకుని ఇక మా ఆయన ఇంకా దగ్గు తగులుతుంది వద్దని చెప్పేసిండు. ఇక మా పాపనైతే ఐస్ క్రీమ్స్ చూసి పరిగెట్టుకుంటూ వచ్చేసింది. ఇక ఈ ఐస్ క్రీమ్ ఆ ఐస్ క్రీమ్ అన్నీ చెప్తుంది. ఇంకా వాళ్ళ పప్పకి చెప్తేనేమో అసలు వద్దు ఐస్ క్రీమ్స్ లేవు ఏం లేవు అని చెప్పిండు. ఇంకా మా పాప సంతోషం కోసం నేను అందులో నుంచి తీసి ఒకటి ఇచ్చిన అనమాట. కాసేపు అయినా పట్టుకొని అట్లా సాటిస్ఫాక్షన్ వస్తుంది తనకి అని చెప్పేసి ఐస్ క్రీమ్. నాకు బ్లూ కావాలి. అవునా, బ్లూ ఐస్ క్రీమ్ నచ్చిందా నీకు? కావాలనా? తింటా. మరి మీ పాప తిడతాడుగా. ఇక్కడైతే చెప్పుల కలెక్షన్ ఉంది మంచిగా. మా పాప నేను మిర్రర్లో చూసుకొని అక్కడ ఏం కలెక్షన్ ఉందని చూస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఒక ఆంటీ కూడా ట్రై చేస్తుంది మంచిగా చెప్పులు వేసుకొని. ఇంకా మా పాప ఇవన్నీ చూసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది బాల్స్ కోసం. అని ఏ బాల్ కావాలి నీకు? పింక్ బాల్. ఎల్లో బాల్ వద్దా? అవునా, 19 rupees అట. ఇవి కంటైనర్స్ మంచిగా ఉన్నాయి. ఏమన్నా మనం మసాలా ఐటమ్స్ అవి ఇవి పోసుకోవడానికి ఇవి కూడా చాలా బాగున్నాయి. మా పాప ఇక్కడ బాల్ చూసింది ఏమో చెప్తుందంట. చెప్పు. గ్రీన్ బాల్. అది వద్దా నీకు? ఏం కావాలి? పింక్ బాల్. అదే నచ్చిందా? ఇదే బాల్ సెలెక్ట్ చేసుకుంది, వాళ్ళ పప్పకి ఇచ్చేసింది, బిల్ వేయించుకోవడానికి వెళ్ళింది. సో ఫైనల్ గా బాల్ తీసేసుకుంది. ఇంకా మేము కొన్ని గ్రాసరీ ఐటమ్స్ అన్ని తీసేసుకున్నాం. బిల్లింగ్ అయిపోయింది, షాపింగ్ అయిపోయింది. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎంత అయి ఉంటుందో గెస్ట్ చేసిన వాళ్ళు కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయండి. Bye guys. Bye guys. See you in the next vlog. See you in the next vlog. Bye bye. Bye bye. ఇంటికి వెళ్తున్నాం. Hope you guys like the video. Please share, do like, subscribe to my channel. So ఇంటికి వచ్చేసినాం. నెక్స్ట్ vlog లో మళ్ళీ కలుద్దాం. Bye guys.